హలో వ్యూయర్స్, ఈరోజు మనం వచ్చేసాం మార్కెట్ని షేక్ చేస్తున్న కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంత చిన్న ప్లేస్ ఉంటే చాలు, ఇలా 100% న్యాచురల్ ప్యూర్ ఆయిల్స్తో ప్రాఫిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. పదండి చూసేద్దాం. సో హాయ్ సార్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గురించి ఐడియా మీకు ఎలా వచ్చింది? బిజినెస్ ఎలా పెట్టాలని అనుకున్నారు సార్? అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ జనాలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్స్. ఓకే. సో అలాగనేసి ఆలోచిస్తూ ఉంటే వీ కేమ్ అక్రాస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఎక్కడెక్కడ చూసాము. సో సరే చూస్తే దీనివల్ల బెనిఫిట్స్ కానీ ఆ రిఫైన్డ్ ఆయిల్ వల్ల ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయని చూస్తే ఆ ప్రాసెసింగ్ ఇస్ వెరీ బ్యాడ్. ఆ 4 స్టేజెస్లో ప్రాసెస్ చేస్తారు రిఫైన్డ్ ఆయిల్, విచ్ ఇంక్లూడ్స్ డియోటరైజేషన్ అండ్ ఆల్. అందులో కెమికల్స్ కానీ కావాల్సిన విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ఏమో అన్ని న్యూట్రియన్స్ అన్నీ తీసేసి ఆర్టిఫిషియలీ యాడ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్. దానివల్లనే వీ డిసైడెడ్ నో లెట్స్ గో బై సంథింగ్ న్యాచురల్. దాన్ని బట్టి తర్వాత రీసెర్చ్ చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి వీ స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఓకే. సో ఈ బిజినెస్ చేయాలనుకుంటే మిషన్స్ కావాలి కదా సార్. సో ఈ మిషన్ మీరు ఎలా, అంటే మిషన్ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, ఏ కంపెనీ నుంచో తీసుకొచ్చారో కొంచెం మా వ్యూయర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. షూర్. యాక్చువల్గా ఐడియా వచ్చిన తర్వాత కోల్డ్ ప్రెస్కి జస్ట్ వుడ్ ప్రెస్ మిషన్సే కాకుండా ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఆన్లైన్ రీసెర్చ్ చేస్తుంటే ఎస్పెషల్లీ కోయంబత్తూర్, మహారాష్ట్ర సైడ్ కొన్ని ఫ్యాక్టరీస్ కనిపించాయి. అంటే ఫ్యాక్టరీస్ ఇన్ ద సెన్స్ డీలర్స్ కనిపించారు. సరే అని చెప్పేసి ఆన్లైన్ రీసెర్చ్ చేసి అడ్రస్లు అన్నీ తీసుకొని వి విజిటెడ్ కోయంబత్తూర్, డిఫరెంట్ ప్లేసెస్, మహారాష్ట్ర పోయాము, లాతూర్. అందులో మహారాష్ట్రలో స్పెసిఫిక్గా ఇంతకుముందు బేసికలీ కోయంబత్తూర్లో అంతా చూసినంత ఏముందంటే మెషిన్స్ సిమిలర్ ఉన్నాయి కానీ దే ఆర్ ఆల్ ఇంపోర్టెడ్. అంటే దే డోంట్ గివ్ ది ఎగ్జాక్ట్ కాంపోనెంట్స్ కానీ యూ కెనాట్ రిలై ఆన్ ద మెషిన్స్. స్క్రూస్ కానివ్వండి, మోటార్స్ కానివ్వండి, దే ఆర్ ఆల్ ఇంపోర్టెడ్. డిఫరెంట్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుని అసెంబుల్ చేసి అమ్ముతున్నారని అర్థమైంది. దాని తర్వాత ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటే భారత్ అగ్రిటెక్ అని చెప్పేసి వి ఫౌండ్ ఇట్ ఇన్ లాతూర్, మహారాష్ట్ర. సరే వి కాల్ దెమ్, ఒకసారి ఏంటి కనుక్కుందాం అని చెప్పేసి కాల్ చేసి ఇన్వైటెడ్ అస్ టు ఫ్యాక్టరీ. సరే అని చెప్పేసి పోతే వి రియలైజ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద మెషిన్స్ దేర్. సరే అని చెప్పేసి దే గేవ్ us the demo. They have 3 machine types. ఇది స్పెసిఫిక్గా వీ హ్యావ్ 15 horse power మోటార్. ఇక్కడ వాళ్ళ దగ్గర 3 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, 10, 15 and 30 horse power. సో అందులో సరే అని చెప్పేసి దే గేవ్ us a demo, డిఫరెంట్ మెషిన్స్, ఎక్స్ట్రాక్షన్స్ అండ్ మన యూటిలిటీ ప్రకారంగా మనకి ఎట్లాంటి అవుట్కమ్ కావాలో దాన్ని బట్టి దే విల్ గివ్ యూ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో దాని తర్వాత వీ కేమ్ టు కంక్లూషన్కి వీ విల్ గో బై దిస్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ విచ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు పోస్ట్ సేల్ సర్వీస్ కూడా వాళ్ళది చాలా బాగుంది. దే సెండ్ ద టెక్నీషియన్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్, విచ్ ఇస్ రేర్, బట్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా దే సెండ్ ద టెక్నీషియన్స్. ఓకే. సో ఏ ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళే మేము అప్రోచ్ అవుతారు. ఎస్, అందుకనేసి వీ థాట్ విల్ గో బై దిస్ స్పెసిఫిక్ మిషన్, భారత్ అగ్రిటెక్. ఓకే. సో సార్ ఇప్పటివరకు మీరు చెప్పారు కదా, సో చాలా కంపెనీ నేను చూశాను, తిరిగాను అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ కంపెనీ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? అన్నిటికంటే అవుట్ స్టాండింగ్ ఏంటంటే భారత్ అగ్రిటెక్ వచ్చేసి వాళ్ళు ఇన్ హౌస్ ప్రొడక్షన్, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. సో కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వీళ్ళది ఇండియాలోనే జరుగుతుంది. ప్రోడక్ట్ అసెంబ్లీ కానీ, ప్రొడక్షన్ కానీ, సేల్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. అందుకనేసి వీ వెంట్ బై దిస్. వేరేవి దే ఆర్ ఇంపోర్టెడ్. ఓకే. సపరేట్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసేసి అసెంబుల్ చేసి అమ్ముతున్నారే కానీ నథింగ్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ ఇన్ ఇండియా. కానీ రిలయబుల్ క్వాలిటీ కానీ యూ కెనాట్ సీ ద మ్యానుఫ్యాక్చరింగ్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చూడలేనప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ మీద యూ కెనాట్ టేక్ అ కాల్. అందుకనేసి మాకు వీ డిసైడెడ్ టు గో బై భారత్ అగ్రిటెక్ స్పెసిఫికలీ. ఓకే సార్, ఇప్పుడు ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళారు అంటే దీని గురించి మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరిని కలిసారు, అంటే పూర్తి డీటెయిల్స్ ఎలా తెలిసాయి మీకు? దానికి యాక్చువల్గా మనకి తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ ముఖేష్ అనేసి ఒక వ్యక్తి ఉన్నారు, భారత్ అగ్రిటెక్కి సంబంధించిన వ్యక్తి. ఆయనని అప్రోచ్ అయితే ఆయన మమ్మల్ని తీసుకుపోయి మొత్తం ఆఫీస్లో తీసుకుపోయి ఫ్యాక్టరీ అంతా చూపించి, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ, ఈ మెషిన్ ఆపరేషన్స్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన డిస్కషన్ తర్వాతనే సో హీ ఈజ్ ద వన్ మీకు కావాలి అంటే. ఓకే. సో ఆయన నెంబర్ కానీ అవన్నీ మేము డీటెయిల్స్ స్క్రీన్ కింద ఇక్కడ పెట్టేస్తాం సార్. షూర్ అండ్ యాక్చువల్గా అయితే ఇదే పేరుతో మార్కెట్లో చాలా కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇట్ ఈస్ బెస్ట్ ఒకసారి మీరు కొంటున్న ప్రోడక్ట్ జెన్యూన్ కాదా అనుకుంటే ఐ వుడ్ రికమెండ్ యూ గైస్ కాంటాక్ట్ ముఖేష్ ఒకసారి. నేను మీకు ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, యూ కెన్ ప్లీజ్ డిస్ప్లే. ఓకే. విన్నారు కదా
ఫ్రెండ్స్. సో మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్ కింద కనబడుతుంది, దాన్ని కాల్ చేయండి. ముఖేష్ అనే సార్ మీకు అప్రోచ్ అయ్యి మీతో అన్ని డీటెయిల్స్ అని ఆ సార్ చెప్తారు. ఓకే సార్, ఇప్పటివరకు మీరు చెప్పారు, మా వ్యూయర్స్ కూడా విన్నారు. సో మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, దీని నుంచి అలా వచ్చే ఆయిల్ జెన్యున్ అయినా అంటే ఒరిజినల్ అయినా ఏంటి అనేది ఒకసారి మా వ్యూయర్స్కి చెప్పండి సార్. షూర్. యాక్చువల్లీ చెప్పాను కదా, 2 types ఆఫ్ మిషన్స్, వుడ్ ప్రెస్ అండ్ ఇది కోల్డ్ ప్రెస్. జనాలకు యాక్చువల్గా ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది, వుడ్ ప్రెస్కి ఈ ఎక్స్పెల్లర్స్ నుంచి వచ్చిన ఆయిల్కి ఏదో డిఫరెన్స్ ఉంటుంది, ఇది జెన్యున్ కాదేమో, ప్యూర్ కాదేమో అని ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. అది యాక్చువల్గా ఫ్యాక్ట్ కాదు. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, వుడ్ ప్రెస్ ఆయిల్ కానీ ఎక్స్పెల్లర్ నుంచి వచ్చిన ఆయిల్ కానీ రెండు కోల్డ్ ప్రెస్డే. డిఫరెన్స్ ఏంటంటే మనకి వుడ్ ప్రెస్లో ఎక్స్ట్రాక్షన్ అనేది న్యూట్రిషన్స్ కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ కాదు, ఎందుకంటే సీడ్ కంప్లీట్గా మ్యాక్సిమం ప్రెస్ అవ్వదు. బట్ ఎక్స్పెల్లర్స్ ఎక్స్ట్రాక్షన్లోకి వచ్చేసరికి సీడ్ మనకి వీలైనంత వరకు ప్రెస్ అవ్వడం వల్ల వీలైనన్ని న్యూట్రిషన్, సీడ్లో ఎంత న్యూట్రిషన్ ఉంటే ఆ మ్యాక్సిమం న్యూట్రిషన్ వాల్యూ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంటూ ఆయిల్. సో అదొక చిన్న బెనిఫిట్ అన్నమాట. సో దానివల్ల రెండు లో టెంపరేచర్స్, అసలు యాక్చువల్గా అయితే ఎటువంటి టెంపరేచర్ ప్రాసెస్, హీటింగ్ ప్రాసెస్ ఉండదు. ప్యూర్ ఆయిల్. సీడ్స్లో మనం మాయిశ్చర్ ఒక్కటి మేనేజ్ చేసుకుంటే చాలు. వుడ్ ప్రెస్లో యూ విల్ హ్యావ్ టు యాడ్ వాటర్ సీడ్స్కి. మనకి ఎక్స్పెల్లర్స్లో వచ్చేసరికి మనకి సీడ్స్లో మాయిశ్చర్ ఒక్కటి కంట్రోల్డ్ పెట్టుకుంటే మనకి వీలైనంత వరకు న్యూట్రిషన్ వస్తుంది. ఈ వుడ్ ప్రెస్లో ఈ ఆయిల్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి కొంచెం ఎసెన్స్ అనేది తగ్గిపోతుంది, టేస్ట్ కావచ్చు, అరోమా కావచ్చు ఆయిల్ది. సో బట్ ఎక్స్ట్రాక్షన్ చేసేసరికి ఇక్కడ ఎక్స్పెల్లర్ నుంచి తీసిన ఆయిల్లో ఏంటంటే, బికాస్ వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ వాటర్, వీలైన యూ విల్ గెట్ ద మ్యాక్సిమం అరోమా, ఎసెన్సెస్, ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ 100% ప్యూర్. సో ఎటువంటి మిక్సెస్ కానీ ఎటువంటి అడల్ట్రేషన్ ఉండదు, 100% ప్యూర్ ఆయిల్. సార్ ఇప్పటివరకు అంటే మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఇప్పుడు 1 అవర్కి అనేది మన ఆయిల్ అనేది ఎన్ని లీటర్స్ వస్తాయి సార్? ఇది మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, 3 వేరియంట్స్ వస్తాయి ఇందులో. 10 HP, 15 HP, 30 HP. ఓకే. ఇది 15 HP వేరియంట్. ఇందులో మ్యాక్సిమం క్రషింగ్ కెపాసిటీ ఇస్ 150 kgs సీడ్స్ పర్ అవర్. అందులో మనకి అవుట్పుట్ అనేది సీడ్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను 150 kilos, సో ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు, గ్రౌండ్నట్స్ ఉన్నాయి, గ్రౌండ్నట్స్ ఇది 150 kilos per hour క్రష్ చేసింది అంటే మనకి ప్రతి ఎక్స్ట్రాక్షన్లో 40%, 45% ఆయిల్ వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో 100 kilos సీడ్స్కి ఒక 45% గ్రౌండ్నట్ ఆయిల్ వస్తుంది నాకు. ఓకే. అదే సీడ్స్ మారింది అనుకోండి, ఫర్ సాఫ్లవర్ వేస్తాం, సాఫ్లవర్ వేస్తే మనకి 100 kilosకి యూ విల్ ఓన్లీ గెట్ 20 kilos అండ్ 25% ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది దాన్ని అవుట్పుట్. సిమిలర్లీ మనకి సెసమికి పోతే సీడ్కి మారుతూ ఉంటుంది. సెసమికి 50% ఉంటుంది, కోకోనట్కి అయితే మనకి 50 నుంచి 70% వరకు కూడా వస్తుంది ఎక్స్ట్రాక్షన్ అవుట్పుట్, అలాగన్నమాట. బట్ పర్ అవర్ మనకి ఇందులో 150 kilos క్రషింగ్ కెపాసిటీ అండి ఈ 15 HP మోటార్లో. సార్ ఈ మిషన్ అంటే ఎన్ని అవర్స్ వరకు రన్ అవుతుంది సార్ ఈ మిషన్? యూ కెన్ కంటిన్యూస్లీ అప్లై యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ మ్యాన్ పవర్ ఉంది, మన దగ్గర లేబర్ ఉంది, అండ్ మన దగ్గర రా మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయంటే యూ కెన్ రన్ ఇట్ 24/7. 24 hours రన్ అవుతే కరెంట్ బిల్, పవర్ అని ఉంటాయి కదా సార్, ఛార్జెస్ అవి కూడా అవుతాయి. ఆల్మోస్ట్ కొంచెం లీస్టే ఉంటుంది, బట్ అగైన్ చిన్న బ్రేక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ దీనికి. బట్ ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ ప్రాబ్లమ్. యూ కెన్ ఆపరేట్ ఇట్ 24/7, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా తక్కువ దీనిది. యాక్చువల్గా ఈ మెషిన్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. కేక్ మనకు మొత్తం ఎక్స్ట్రాక్ట్ బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి స్ట్రక్ అవ్వడాలు కానీ, ఏమి జామ్ అవ్వడం అట్లాంటివన్నీ ఏమి ఉండవు. సో యూ కెన్ ఆపరేట్ ఇట్ 24/7, నాట్ 24. ఏ ప్రాబ్లం వచ్చినా మనకి కంపెనీ ద్వారా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే కంపెనీ ఉన్నారు, వాళ్ళ టెక్నీషియన్ వచ్చి హీల్ హెల్ప్ యూ అవుట్. ఓకే సార్. ఈ మిషన్ మీరు తీసుకున్నప్పుడు అంటే డెలివరీ వాళ్ళే ఇచ్చారా సార్, అంటే ఫ్రీయా లేకపోతే ఛార్జెస్ ఏంటని? లేదు, యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళి చూసి నేను అక్కడి నుంచి షిప్ చేసుకున్నాను. డెలివరీ ఈజ్ చార్జబుల్, బట్ ఇట్స్ వర్త్. సో సార్ దీని నుంచి మీరు ఏ ఆయిల్స్ అనేది బయటికి తీస్తారు సార్ మీరు, అంటే మీరు సేల్ చేస్తున్న ఆయిల్ ఏ ఆయిల్స్ అనేది ఒకసారి చెప్పండి సార్. కామన్గా దీంట్లో వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఎనీ ఎడిబుల్ ఆయిల్, తినేటువంటి నూనె ఏదైనా కానీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ రైస్ బ్రాండ్ కానివ్వండి, పామ్ సీడ్స్ కానివ్వండి, ఆలివ్స్ కానివ్వండి, అవి తప్ప మిగతా ఏ సీడ్ అన్నా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. మేమైతే ఇందులో స్పెసిఫిక్గా పల్లీల నూనె, సెసమి, గ్రౌండ్నట్, సెసమి, మస్టర్డ్, సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ తీస్తున్నామండి. సో
సార్ కొంతమంది డాక్టర్స్ బయట ఆయిల్స్ అనేది స్టాప్ చేయండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే వాడండి అని బల్లగుద్ది మరి కూడా చెప్తున్నారు సార్. అంటే దేని గురించి చెప్తున్నారు, అంటే దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటి సార్ అసలు? ఇందులో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు రీసెంట్గా కరీంనగర్ డాక్టర్ విక్రాంత్ గారు కూడా వీడియో చూసుంటారు. అవునవును. ఆయన బాధపడుతూ ఏడుస్తూ మరీ చెప్తున్నారు ఆయనకి షిఫ్ట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి రండి అని చెప్పేసి. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే, మీరు మార్కెట్కి వెళ్ళి పల్లీలు 1 కిలో తీసుకోండి. ఓకే. మీకు కిలోలు పల్లి ప్రస్తుతానికి ఒక 120 రూపీస్కి అటు ఇటు ఉన్నాయి. మీరు అదే గ్రౌండ్నట్ ఆయిల్ బయటకు తీసుకెళ్ళి కొనుక్కోండి. గ్రౌండ్నట్ ఆయిల్ 1 లీటర్కి, అంటే బేసికలీ 2.5 కిలోల పల్లీలు వేస్తే 1 లీటర్ ఆయిల్ వచ్చే విషయంలో 140-150కి అంతా మీకు గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అనేది ఒక సింపుల్ చిన్న డౌట్ అన్నమాట. ఆ ప్రాసెస్లోనే కోల్డ్ ప్రెస్ ఆయిల్కి రీఫైండ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోనే చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం జస్ట్ సీడ్ వేస్తాం, సీడ్ నుంచి ప్యూర్ ఎక్స్ట్రాక్షన్, నో కెమికల్స్ మిక్సింగ్, ఎటువంటి ఎక్స్ట్రా ప్రాసెసింగ్ కానీ ఏమీ చేయం, ట్రీట్మెంట్స్ ఎటువంటి ప్రాసెసింగ్ ఉండదు ఇందులో. జస్ట్ ఎక్స్ట్రాక్షన్, ఫిల్టరింగ్, ప్యాకింగ్. ఆ ఫిల్టరింగ్ కూడా జస్ట్ ఎటువంటి పార్టికల్స్ లేకుండా, సీడ్వి పౌడర్స్ ఉంటాయి అవి ఒక్కటి లేకుండా ఫిల్టరింగ్ ఒకటి చేస్తాం అంతే. బట్ రిఫైన్డ్ ఆయిల్కి వచ్చేసరికి ఏంటంటే, మనకి ఫస్ట్ థింగ్ ఇస్ హీట్ ప్రాసెసింగ్. అదొక 4-5 స్టెప్స్లో జరిగే ప్రాసెస్. అది హీటింగ్, ఆయిల్ హీటింగ్ కానివ్వండి, ఆయిల్ కలర్ రానివ్వడానికి కూడా ఒక సపరేట్ ప్రాసెసింగ్ చేస్తారు. అది కాకుండా టేస్ట్ రావడానికి, ఎసెన్స్ అరోమా రావడానికి కూడా అది సపరేట్ కెమికల్స్ మిక్స్ చేసి ప్రాసెసింగ్ చేస్తారు. దానివల్లనే చాలా వరకు కొలెస్ట్రాల్స్ రావడం కానీ, ఆయిల్ హ్యాబిట్స్ వల్ల కొలెస్ట్రాల్స్ రావడము, హార్ట్ స్ట్రోక్స్ రావడము, ఇటువంటి ఇబ్బందులు అంటే మనం జనాల్లో ఎక్కువ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం. బట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వచ్చేసరికి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ సీడ్కి ఏమేమి న్యూట్రిషన్స్ ఉంటాయో ఆ న్యూట్రిషన్స్ మాత్రం మీకు వస్తాయి. మీకు ఎటువంటి న్యూట్రిషన్స్ కావాలో దాన్ని బట్టి యూ కెన్ చూస్ ఏ సీడ్ ఆయిల్ వాడాలి అనేది. సో సార్, ఇప్పటివరకు మిషన్స్ గురించి అన్నీ చెప్పారు. ఒకసారి మా వ్యూస్ కోసం డెమో ఒకసారి చూపెడతారా సార్? అంటే ఎలా రన్ అవుతుంది, ఎలా ఆయిల్ వస్తుంది అనేది ఒకసారి మా వ్యూస్కి చూపెడతారు? షూర్ సార్, ఖచ్చితంగా. ఓకే సార్. సో అలా అండి, మీరు ప్రాసెస్ అయితే చూసారు కదండి. ఇది హాపర్లో మనం సీడ్స్ వేసిన తర్వాత ప్రాసెస్ అయిన మనకు ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆయిల్ వచ్చింది కాస్త ఫిల్టర్, ఇక్కడ సెమీ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన ఆయిల్ మళ్ళీ లోపల ఇంకొక ఫిల్టరేషన్ ఉంది, తర్వాత చూపిస్తాను అది. ఆ ఆయిల్ వచ్చిన తర్వాత ఈ మనం వేసిన సీడ్స్ది ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఆయిల్ కేక్ అంటారు దీన్ని. వేసిన సీడ్ కేక్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ కలెక్ట్ చేసుకుని హైజీన్గా మనం వీటిని సపరేట్గా మళ్ళీ ప్రాసెసింగ్ చేపించేస్తాం. సపరేట్గా సేల్ అవుతుంది అనమాట. సో అది మాట. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ చాలా హైజీన్గా ప్రాసెస్ చేస్తామండి. ఏదైనా కానీ నథింగ్ హ్యాండ్ టచ్డ్, సింగిల్ ప్రాసెస్ కూడా హ్యాండ్ టచ్, ఆయిల్కి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా చేస్తామన్నమాట. మనం ప్రాసెసింగ్, ఫిల్టరింగ్ నుంచి బాటిలింగ్ వరకు అన్ని లోపల చేస్తామన్నమాట ఆయిల్ సెటిల్ అయిన తర్వాత. సో ఈ ప్రాసెస్ అంతా చూసేస్తారండి. ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, మనకు ఫిల్టరింగ్ అయిన తర్వాత, ప్యాకింగ్ అయిన తర్వాత బాటిల్ అనేది ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్గా హ్యాండ్ టచ్, నో హ్యాండ్ టచ్, ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ప్రాసెస్ అయిన ఆయిల్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్ వల్ల మనకి చాలా వరకు వుడ్ ప్రెస్ నుంచి ఈ షాప్కి వుడ్ ప్రెస్ కస్టమర్స్ కూడా చాలా వరకు ఇటు షిఫ్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఆ వుడ్ ప్రెస్ కస్టమర్స్ చాలా వరకు మన దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారంటే యూ కెన్ కన్సిడర్ ఈ మెషిన్ స్పెషాలిటీ అంటూ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో సార్, ఇప్పటి వారి గురించి మొత్తం టోటల్గా అన్నిటి గురించి చెప్పారు. సో మా వ్యూవర్స్కి మీరు జెన్యున్గా ఒక రివ్యూ ఇవ్వండి సార్. సో ఇప్పటిదాకా మీరు ప్రాసెస్ అంతా చూసారు కదండి. ఇదైతే మంచి స్కేలబుల్ బిజినెస్ అండి. మెషిన్లో ఎక్స్ట్రాక్షన్ మీకు చాలా వరకు ఉంది, మ్యాక్సిమం ఎక్స్ట్రాక్షన్ రావడంతో దిస్ ఈజ్ అ స్కేలబుల్ బిజినెస్ అని నేను చెప్పగలను అండి.
ఇంకొకటి చిన్నగా ఏంటంటే మీకు కౌంటర్ ఫీట్ని అవాయిడ్ చేయడానికి నాకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మార్కెట్లో చాలా వరకు నేను చెప్పాను కదా ఇంతకుముందు చాలా మంది దగ్గరికి వెళ్ళానని. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది నాకు ఇదే మెషినరీ పేరుతో అప్రోచ్ అయ్యారు కూడా, భారత్ అగ్రిటెక్ అని చెప్పేసి. కౌంటర్ ఫీట్ ఉండే ఛాన్సెస్ అయితే హై పాసిబిలిటీ ఉందండి. అవన్నీ అవాయిడ్ చేయడానికి నా రికమెండేషన్ ఏంటంటే, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను నేను. మీకు కమెంట్స్లో కింద ఉన్న నంబర్ ముఖేష్ అనే ఆయనకి మీరు కాల్ చేయండి. హీ విల్ గివ్ యూ ద బెస్ట్ సజెషన్. మీకు కౌంటర్ ఫీట్స్ అవాయిడ్ చేయండి. జెన్యున్ ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా కాబట్టి యూ కెన్ రిలై ఆన్ ఇట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని డీటెయిల్స్ కోసము ఈ ఛానల్ని మీరు ఫాలో చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ అనేది కరెంటు ట్రెండింగ్ అవుతున్న బిజినెస్. ఈ బిజినెస్ని మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వీళ్ళని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుంటా.